ఈ యంగ్ జనరేషన్స్ ఈ ఇండస్ట్రీలో వచ్చినప్పటి నుంచి పూర్తి విరుద్ధంగా నడుస్తోంది. ఇది నాకు తెలిసిన సమాచారం. నాకు కూడా సిగ్గుగా ఉంది ఇవన్నీ చెప్పుకోవడానికి. అంటే ఎలా తయారయ్యారంటే, నేను ఒక్క ఉదాహరణ చెప్తా. ఫార్ములా 7 న్యూట్రియంట్స్ 10 కేజీల బస్తా. దాంట్లో ఫిల్లర్ మెటీరియల్ మెగ్నీషియము బోరాను కలిపి అది తయారు చేయడానికే దాదాపుగా 460 నుంచి 480 రూపాయలు పడుతుంది ఇప్పుడున్న ధరల ప్రకారం. అది తయారు చేసి దానికి బ్యాగు, దాని రవాణా, రా మెటీరియల్స్ రవాణా, మళ్ళీ ఇక్కడ నుంచి డీలర్కి, సో కంపెనీ లాభము, డీలర్ లాభము, ఇవన్నీ కలుపుకుంటే కరెక్ట్ ఉత్పత్తి అయితే మీకు దాదాపుగా 750 నుంచి 800 రూపాయలకు దొరుకుతూ ఉంటుంది మీకు. అది ఈ ఖర్చులన్నీ కలుపుకుంటే రవాణాలు అవి ఇవి, డీలర్ లాభము, కంపెనీ లాభము కలుపుకుంటే. కానీ ఒక కంపెనీ ఆశ్చర్యపోయిన ఆ 10 కేజీల బస్తాని 177 రూపాయలకి డీలర్కి ఇస్తుంది. ఎలా? తయారు చేయడానికే 460 రూపాయల నుంచి 470 రూపాయలు పడుతుంటే మరి 170 రూపాయలకి ఎలా ఇస్తుంది ఆ 10 కేజీలు? అంటే ఏముంది అందులో? ఏమీ లేదు, కలర్ యాడ్ చేశారు. బట్టల రంగు అద్దకాల్లో వాడే కలర్ని ఎందుకు పనికిరాని పౌడర్కి కలర్ యాడ్ చేసి దాంట్లో పోశారు. నేను ఆ డీలర్ని తట్టుకోలేక బాధతో ఇలాగే అన్నాను నేను, నువ్వు ఆ కంపెనీ